మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీకి దేశంలోనే గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శంకర్ దర్శకత్వం వహించగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించగా, మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కియారా అద్వానీ ఈ మూవీలో చరణ్కు జోడీగా కనిపించబోతోంది. అంజలి, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర ఈ మూవీలో ముఖ్య పాత్రలో కనిపించనుండగా, ఎస్జే సూర్య ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యి చాలా కాలమే అవుతున్నా ఈ మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించకపోవడంతో ఈ సినిమా విడుదల తేదీపై అనేక వార్తలు వచ్చాయి. ఇటీవల దిల్ రాజు గేమ్ చేంజర్ మూవీని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలోనే విడుదల చేస్తామని ప్రకటించాడు. ఇకపోతే ఈ రోజు సినిమా దర్శకుడు అయినటువంటి శంకర్ పుట్టినరోజు. దాంతో ఈ సందర్భంగా మూవీ నిర్మాణ సంస్థ శంకర్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ గేమ్ చేంజర్ మూవీని ఈ సంవత్సరం డిసెంబర్ 20వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీపై ప్రస్తుతానికి ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ మూవీని తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉంటే శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఇండియన్ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా నిలిచింది. దాంతో చరణ్ ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. ఇకపోతే ఒక సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే గేమ్ చేంజర్ మూవీ కూడా బ్లాక్ బాస్టర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చింది. పెళ్ళైన చాలా సంవత్సరాల తర్వాత రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఒక పండంటి ఆడబిడ్డ జన్మించింది. అలాగే చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో సక్సెస్ అయ్యి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. తాజాగా నిహారిక కమిటీ కుర్రోలు సినిమా కూడా నిర్మించగా అది కూడా బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో రామ్ చరణ్ కూడా ఈ సంవత్సరం గేమ్ చేంజర్ మూవీతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంటాడని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక శంకర్ కూడా గేమ్ చేంజర్ మూవీ బ్లాక్ బాస్టర్ అవడం చాలా ముఖ్యం. భారీ ప్లాన్స్ తో ఉన్న శంకర్ గేమ్ చేంజర్ ని ఎలాంటి రికార్డ్స్ బద్దలు కొడతాడో చూడాలి.